రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇంకొంచెం పెద్దగా హల్లెలూయా. చివరిసారిగా హల్లెలూయా. మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో మరి ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన కూడా వచ్చిన మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలు. ఒకసారి మీ పక్కన వాళ్ళు కూడా ఒకసారి వందనాలు చెప్పండి. మీ పక్కన వాళ్ళందరికీ ఒకసారి వందనాలు చెప్పండి. మంచిది. ఇప్పటి వరకు శ్రేష్టమైనటువంటి వర్తమానం మనం విన్నాం. 10 నిమిషాలే దేవుని వాక్యం శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, దైవజనులు ఆత్మీయ తండ్రి గారు అయినటువంటి అబ్రహాం రాజయ్య గారికి, జానశ్యామ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య సహాయం కొరకు. మహాపరిశుద్ధ జీవం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి అయా యొక్క రక్షణ రాకడ సువార్త సభను తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఆయన తండ్రి మంచి వాతావరణం నా ప్రభావ మీరు అయా నీ సన్నిధి వైపున తండ్రి నా ప్రభావ లక్ష్య పెట్టి నీ మాట వినటానికి నీ సహాయం దయచేయండి. నిలబడిన నేను నా తండ్రి అల్పుడును దేనికి పనికిరన్న ప్రభా అయా ఈ సమయాన్ని మీరు నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభువా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చినట్లుగా బిడ్డలందరితో నా తండ్రి మీరు మాట్లాడి నీ ఆత్మీయ జీవితంలో నా ప్రభువా బిడ్డలందరూ స్థిరపడినట్లుగా సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క ఒక్కరోజు సభను పెట్టడం దైవజనులు ఇందాక తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ యొక్క సువార్త ద్వారా కొంతమందికైనా దేవుని వాక్యాన్ని వినిపించాలని అయ్యగారు గత నెల రోజుల నుంచి ఆ మీటింగ్స్ ముందు నుంచే ఆరోగ్యం సరిగా లేదు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంత భారమైనప్పటికీ కష్టమైనప్పటికీ మరి ఈ సభను వాయిదా వేయకుండా ముందుగానే 3 రోజులు ముందుకు జరిపి ఈ విధంగా ఏర్పాటు చేయడం, దేవుడు ఈ చక్కని వాతావరణాన్ని అనుగ్రహించడం ఎంతైనా మన కుటుంబాలకు దేవుడు ఇచ్చినటువంటి ధన్యత, దీవెన. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు సరిగ్గా ఏకాగ్రతతో ఉంటే 10 నిమిషాల్లో వాక్యం ముగిస్తాను. దేవుని మాటలు శ్రద్ధగా మీరందరూ కూడా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 37వ వాక్యం చదువుతాం. ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాదు గాని ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి దినాలు చాలా శ్రేష్టమైనటువంటి దినాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు అంటాడు, జ్ఞానాన్ని నాకు దయచేయి, దినాలను లెక్కించేటువంటి ఆ భాగ్యాన్ని దయచేయమంటాడు. మహా అయితే బైబిల్ గ్రంథంలో రాయబడింది మనిషి యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు, ఆ తర్వాత అయినను వాటి వైభవం అంట తర్వాత పాయాసం అయిపోతుందని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన కొరకు బ్రతకటం అనేది మనుషులుగా మనం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా ఆత్మను ఎదుగుతూ దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నటువంటి మనం, దేవునిలో సాగాలనుకుంటున్నటువంటి మనం ఎట్లాగ బ్రతకాలి అంటే కృతజ్ఞత కలిగి బ్రతకాలి. మనం బలవంతులమనో శక్తిమంతులమనో దేవుడు మనల్ని బ్రతికించలేదు. దేవుడి కొరకు మనం ఏదైనా చేసి చనిపోవాలి. దేవుని కొరకు ఏదైనా ఒకటి చేసి మనం బ్రతకాలి. టీచర్ గారు ఉన్నారు, వారు మంచి ఉన్నతమైన కులంలో జన్మించారు. దేవుడు నమ్ముకున్నారు. దేవేని అన్న దగ్గర చెప్తుంది, ప్రభువు మనకి ఎంత ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని ఎంత దీవిస్తే, దేవుని కొరకు మనం ఏం చేశాం, దేవుని కొరకు మనం ఏం చేశామని, దేవుని కొరకు ఏదైనా చేయాలని
ఆమె వ్యక్తిగత సువార్త. ఆమె ఎవరు కనపడినా సువార్త చెప్పందే ఆమె వదిలిపెట్టలేదు. మనం కూడా మన జీవితాల్లో కృతజ్ఞత కలిగిన వారంగా బ్రతకాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం చదవండి ఒకసారి. ఒక్క నిమిషం అమ్మా. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 8వ వాక్యం నుండి కొన్ని మాటలు. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానం తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశల వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేస్తాను గోడకు తలను తగిలించారు. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త ఈ మాటను జాగ్రత్తగా విందాం. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గురించి వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి ఆ రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుని కళేబరములను బేస్తాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచులా వృక్షము క్రింద పాతి పెట్టి 7 దినాలు ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా ఎవరు తిరగొద్దు, వర్షం రాదు, మీరు కంగారు పడద్దు. కూర్చోండి కూర్చోండి అమ్మా. దేవుని వాక్యం శ్రద్ధగా 10 నిమిషాల లోపే. దేవుని బిడ్డలారా, ఇక్కడ సౌలు గురించి చూస్తా ఉన్నాం. పాత నిబంధనలో ఎవరు సౌలు అంటే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. ప్రజలు కావాలని కోరుకుంటే ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా రాజు అయినటువంటి వ్యక్తి మంచి అందగాడు, ఎత్తరి, భాగ్యవంతుడు కుమారుడు. ఇతను చేసిన పని ఏంటంటే యుద్ధంలో ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధంలోకి పోయినప్పుడు యుద్ధంలో తన 3 కొడుకులు చనిపోయారు. సౌలు కూడా ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి బాణాలు సంధించి కొట్టేటువంటి ఒక అతనికి కనబడినప్పుడు పదే బాణాలు వేస్తా ఉంటే సౌలుకు వచ్చి తగిలాయి. ఇక టైం లేదు, నేను చనిపోతానని సౌలు ఎరిగి తనతో ఆయుధాలు మోయేవాడితో చెప్తున్నాడు, నానా నీ దగ్గర ఉన్నటువంటి కత్తితో నన్ను చంపేశాయి, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతులు నన్ను చనిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్తే ఆ ఆయుధాలు మోసే అతను అంటున్నాడు, అయ్యా నీ చేతి కింద బ్రతికేవాడిని నేను, నిన్ను చంపడానికి నాకు చేతులు రావట్లేదంటే సౌలు కత్తి మీద పడి చనిపోయినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంతా కూడా ఈ విషయాలన్నీ తెలిసిన వారు చాలా బాధపడిపోతా ఉన్నారు. అయితే ఫిలిష్తీయులకి ఎనలేని సంతోషం కలిగింది. సౌలుని ఏం చేశారంటే ఏ మొండానికి ఆ మొండెను తీసి బేస్తాను గోడకు తగిలించి శరీరాన్ని భాగాలుగా చేసి నలుదిక్కుల ఏం చేశారు, పంపించి జయధ్వనులు చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలు రాజు చనిపోయాడని, ఇశ్రాయేలు రాజును మేము చంపామని. లేదు, సౌలు చనిపోయాడా? సౌలు ఎవరైనా చంపారా? సౌలే ఆత్మహత్య చేసుకున్నాడు. బాణాలు కొట్టిన మాట నిజమే, చనిపోతాడని ఎరిగి వాళ్ళ చేతిలో చనిపోవడం ఇష్టం లేక సౌలు అంతే పడిపోయి కత్తి మీద చనిపోయినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, తన ఆయుధాలని అష్టారోతు గుళ్ళో పెట్టారు, తన మొండాన్ని బేస్తాను గోడకు తగిలించారు, తన శరీర భాగాల్ని నలుదిశలా పంపించేసి జయం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, జయవర్తమానం వీధుల్లో గంతులేస్తూ ఎగురుతూ
చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ 11వ చివరి వాక్యంలో మనం చూస్తే యాబేష్గిలాదు వారు, సౌలు చనిపోయినప్పుడు సొంత బంధువులు ఎవరు లేరు, సైన్యాధిపతి ఎవరు లేరు, అతనితో ఉన్న సైనికులు ఎవరు లేరు. అయినా యాబేష్గిలాదు వారు ఏం చేశారంటే, వారు రాత్రిపూట బయలుదేరి ఒక రోజంతా ప్రయాణమై వెళ్ళిపోయి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు ఉన్నటువంటి మండ్యాలను, ఆ బేస్తాను గోడకు తగిలించినటువంటి మండ్యాలను తీసుకొని వచ్చి పిచుల వృక్షం కింద దాన్ని పాతిపెట్టి ఉపవాసం 7 రోజులు ఉన్నట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, యాబేషు ప్లస్ గిలాదు ప్రాంతానికి సంబంధించిన వారు యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం యాబేషు ప్రాంతం. వారు ఎందుకు సౌలు కొరకు బేస్తాను ప్రాంతానికి వచ్చారు, ఫిలిష్తీయుల దగ్గరికి వచ్చారు. ఆ ప్రాంతానికి వచ్చి ఆ మొండాన్ని ఎందుకు తీసుకొని పోయారు, ఎందుకు వారి ఖననం చేశారు, ఎందుకు సమాధి చేశారు, ఎందుకు పితరులు చనిపోయిన చోటనే సౌలుని పాతి పెట్టారంటే, సౌలు చేసినటువంటి ఉపకారాన్ని వారు మర్చిపోలా. దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదవండి ఒకసారి. అంతటా అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదుకు, యాబేషు వారందరూ మేము నీకు సేవ చేస్తాము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిరి. దేవుని బిడ్డలారా, యాబేష్గిలాదు వారు అంత ప్రయాసపడి రాత్రి అంతా పోయి సౌలు మొండాన్ని ప్రాణానికి తెగించి తీసుకొని వచ్చి ఖననం చేయడానికి ఎందుకు తెలుసా? సౌలు 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. రాజుగా 40 సంవత్సరాలు ఏలాడు. 40 సంవత్సరాలు ఏలిన తర్వాత సౌలు చనిపోయిన తర్వాత యాబేష్గిలాదు వారు చనిపోయినటువంటి ఆ యొక్క శరీరాన్ని, చనిపోయిన మృతదేహాలను తీసుకొచ్చి వారు ఖననం చేశారు. ఎందుకయ్యానంటే, దేవుని బిడ్డలారా, రాజు కాకముందే యాబేష్గిలాదు ప్రాంతం ప్రజలకు ఒక సమస్య వచ్చింది. ఏంటయ్యా సమస్య అంటే, అమ్మోనీయుడు అనేటువంటి నాహాషు అనేటువంటి ఒక వ్యక్తి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని చుట్టుముట్టి మీతో ఒక నిబంధన చేస్తున్నా. ఏంటా నిబంధన తెలుసా? మీ కుడికన్ను నేను పెరిగి వేస్తాను. మగవాడు అనేటువంటి ఏ మనుషుడికైనా, స్త్రీ అనేటువంటి ఏ స్త్రీకైనా కనులను ఓడదీస్తానని నిబంధన పెడితే వారు ఏడ్చుకుంటా ఎక్కడికి వచ్చారంటే గిలాదు ప్రాంతానికి వచ్చారు. సౌలుకు ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు సౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? పశువుల కాపరి, రాజు కాదు, పశువుల కాపరి. పశువుల కాపరి అంటే మనకులాగా 2-3 కాదు, 100 కొద్దున్నటువంటి పశువులు కాసేటువంటి కాపరిగా ఉన్నాడు సౌలు. దేవుని బిడ్డలారా, ఈ వార్త ఎప్పుడైతే విన్నాడో అమ్మోనీయుడు వచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని, యాబేష్గిలాదులో ఉన్నటువంటి ప్రజల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టాడా అని చెప్పి అత్యారకంగా కోపోద్రికుడైనప్పుడు దేవుని ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చిందని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, అంతే 2 ఎడ్లను వధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి ముక్కలుగా చేసి ఆ 2 ఎడ్ల మాంసాన్ని పంపించాడు. అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, ఎవరి ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మీరందరూ కూడా బయటికి రావాలని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 3 లక్షల మంది పోగయ్యారు. యోధావారు 30,000 మంది పోగయ్యారు. ఈ 3,30,000 మంది అమ్మోనీయుల మీదకి వెళ్ళినప్పుడు దేవుడు జయకరంగా ఏం చేశాడు? యుద్ధంలో సౌలు గెలిచేటట్టుగా యాబేష్గిలాదు వారి మీదకి ఆశీర్వాదం నుంచి వారిని రక్షించినట్లుగా 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, యాబేష్గిలాదు వారు సౌలు రాజు కాకముందు చేసినటువంటి ఆ కృతజ్ఞతకి సౌలు మొండెం బేస్తాను గోడకు తగిలించినప్పుడు వారు ఏం చేశారు తెలుసా? వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సౌలుకున్నటువంటి ఆ మొండాలను అవి తీసుకొని వెళ్ళి ఖననం చేశారు. ఎక్కడ చేశా? అబ్రహాము ఎక్కడైతే పాతి పెట్టబడ్డాయో, ఏ ప్రాంతంలో అయితే ఇస్సాకు యాకోబులు పాతి పెట్టబడ్డారో ఆ ప్రాంతంలో తీసుకొచ్చి సౌలుని అక్కడ పూడ్చిపెట్టినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, ఒక మనుషులుగా 40 సంవత్సరాల క్రితం యాబేష్గిలాదు ప్రాంతం వారు పొందినటువంటి ఆ కృతజ్ఞత భావంతో సౌలు దగ్గరికి వచ్చి అంత ప్రాణాలు తెగిస్తే 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు మన ప్రభు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనల్ని కడిగి ఆయన రక్తం ద్వారా మన పరిశుద్ధులుగా చేసి ఆయన అవమానపడి ఆకాశానికి కింద భూమికి పైన
వేలాడదీయమనేటువంటి దేవాది దేవునికి మనం ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, శిలువను కూర్చున్నటువంటి వార్త అనేక మందికి ఎలాగుంది అంటే వెర్రితనంగా ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది, శిలువ విలువ చాలా మందికి తెలియట్లేదు. శిలువ విలువ తెలియక నశించిరి లోకులెందరో, నిన్నెరుగని నా ప్రజలు అగ్నిలోన కాలుచుండిరి. ప్రాణమిచ్చిన యేసయ్యా నీ వైపు చూచినప్పుడు నిత్య జీవమిచ్చినావులే. నా యేసయ్యా నిత్య జీవమిచ్చినావులే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాబేష్ గిలాదు వారు సౌలు 40 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోకుండా సౌలు చనిపోయినప్పుడు దేవుని బిడ్డలారా ఆ ప్రాంతానికి అతి కష్టం మీద వెళ్ళి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి సౌలు యొక్క ఆ కళేబరాలను తీసుకుని వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో ఆ ప్రాంతంలో సౌలుని పాతి పెట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు చేసినటువంటి మేలు లేవా? దేవుడు మనకు చేయలేదా? దేవుడు ఎన్ని వాక్యాలు మనం వింటున్నాం, ఎంత స్వార్థ సభలు మనం వింటా ఉన్నాం. దేవునికి కృతజ్ఞత లేని వారిగా మనం దొరుకుతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, సౌలు ఏ విషయంలో దేవుని కన్నా ఎక్కువగా సౌలు ఇశ్రాయేలుకి రాదైనందుకు ఆ సమూయేలు దుఃఖపడ్డాడు, దేవుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి ఈయన నా ప్రియ కుమారుడని తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు ఒక అసూయ చూపు కలిగిన వాడు. ఒక అసూయ చూపు కలిగిన వాడు చనిపోతే ఆ యాబేష్ గిలాదు వారి ప్రజలు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారే. దేవుడు చల్లని చూపు నీ మీద నా మీద వాత్సల్యాన్ని చూపుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సౌలు చేయకూడనటువంటి పనులు, అతిక్రమాన్ని దాటి ఆజ్ఞను మీరి బలులు అర్పించి దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకుంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభువారు సంతోషంగా దాన్ని ఒప్పుకున్నాడండి. ఈ పాత్ర నా వద్ద నుంచి తీసేయమంటున్నాడు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు. సౌలు కన్నా అన్నిటిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన వాడు. దేవుని బిడ్డలారా, ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగానికి మనం ఏమిచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేం. ఈ రాకడ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన సంగతులు ఏంటంటే దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు రాకడలో ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాలం ఇందాక చదువుకున్నాం కదా, కొంచెంగా ఉంది. ఎలాంటి వారు మనం అంటే నీటి మీద బుడగలాంటి వారు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా మన బ్రతకాలి. యాబేష్ గిలాదు వారు ఏ విధంగా అయితే సౌలు పట్ల 40 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని మేలును మర్చిపోలేదో, దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు, నా కొరకు ఆయన రక్తాన్ని గడిచాడండి. ఆయన చనిపోవటం తండ్రికి ఇష్టమైంది. ఆయన సొగసును, స్వరూపాన్ని కోల్పోయాడు. ఆకారం ముందు ఆయన మనుషుడిగా కనబడ్డాడు కానీ